ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి తగిన పూజలు చేసి గురువుగారు చిటికెలో పరిష్కారం చూపిస్తారండి. మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న శుభవార్త వింటావు. నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారు. వారి రాకతో నీ జీవితంలో సంతోషాలు వెల్లువిరుస్తాయి తల్లి. వీటిలో ఒక నెంబరు తాకు అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి ఆ సందేశం ఏమిటో, బాబా గారు మనకేం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తావు. నీ ఇంటికి ఒక శుభవార్తతో వస్తున్నానమ్మా. నన్ను గుర్తించు తల్లి. నేను ఎక్కడో లేను, నేను నీతోనే ఉంటున్నాను. నిన్ను కాపాడుకుంటూ నీకు రక్షణగా నీతోనే ఉంటున్నానమ్మా. నీకు ఎటువంటి కష్టం రాకుండా నీ చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నాను తల్లి. ఈరోజు నీ కోసమే, నీకు ఇష్టమైన శుభవార్త చెప్పటానికే నీ దగ్గరికి వస్తున్నానమ్మా. నన్ను గుర్తించు తల్లి. ఇంక నువ్వు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు. నీ సాయి తండ్రిగా నేను చెబుతున్నాను కదమ్మా, ఇక నవ్వుతూ ఉండు. నేను నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్నైతే చూస్తావు తల్లి. నీ ఎదురు చూపులన్నీ ఫలించాయి. నేను నీ వెంటే ఉండి నీ ఇంట్లో శుభకార్యాలు జరిపించటానికే వచ్చాను. నీ సహనం, ఓర్పు నన్ను కదిలి వచ్చేలా చేశాయి తల్లి. నాకు ముందుగా ఒక మాట ఇవ్వమ్మా. ధైర్యంగా ముందు అడుగు వేస్తాను అని. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటూ అన్నీ చూసుకుంటానమ్మా. నువ్వు మనసులో ఎందుకు బాధపడుతున్నావో చెప్పనా తల్లి? నువ్వు నాకు ఇవ్వటానికి నీ దగ్గర ఏ కానుక లేదు అని బాధపడుతున్నావు కదమ్మా. నువ్వు నాకు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు తల్లి. నీకు నేను అన్నీ సకలం చేకూరుస్తాను. నువ్వు నాకు ఏమి ఇవ్వాలో ఏదో ఒకరోజు నేనే స్వయంగా అడుగుతాను తల్లి. నీ భవిష్యత్తు బంగారు బాట కాబోతుంది తల్లి. నా కళ్ళ ముందు నీ భవిష్యత్తు కనిపిస్తుంది. నీకు విజయ తీరాలు చేరే అవకాశం వచ్చిందమ్మా. ఎవరైనా మిమ్మల్ని చూసి సానుభూతి కానీ విమర్శలు కానీ చేసినా అవి ఏమీ కూడా నువ్వు పట్టించుకోవద్దు తల్లి. ఎందుకంటే అవి మీ స్థాయిని పెంచటం కానీ తగ్గించటం కానీ చెయ్యవు తల్లి. నీ మనసులో ఉండే ఆలోచన బట్టే నీ ఎదుగుదల కూడా ఉంటుంది అని తెలుసుకో తల్లి. ఇన్ని రోజులు గడ్డు పరిస్థితులన్నీ ఎదుర్కొని నిలబడ్డావు. ఇక నీ బాధ్యతలన్నీ తీరి నీ కోరిక నెరవేరబోతుందమ్మా. నీకు ఏది కావాలో ఏది ఇవ్వాలో అని సిద్ధంగా ఉంచాను. నీకు లేమి అనే బాధ అసలు ఉండదమ్మా. ఇంకా దిగులుతోనే కూర్చున్నావా తల్లి? లే తల్లి, నీ బాబా తండ్రికి మిఠాయి తినిపించు. అలాగే అందరికీ కూడా మిఠాయి పంచిపెట్టమ్మా. ఎందుకంటే మీ ఇంటికి ఒక శుభవార్తతో వచ్చాను కదా. ఎంత చెబుతున్నా వినకుండా ఇలా కన్నీరు పెడితే ఎలా తల్లి? ఒక్కసారి ఇలా చూడు. నువ్వు ఇలా కన్నీరు పెట్టడం వలన ఇన్ని రోజులు నిన్ను ఎవరైతే విమర్శించారో వారికి సంతోషాన్ని ఇచ్చిన దానివి అవుతావు. వారికి ఆనందాన్ని ఇవ్వాలి అనుకుంటే కన్నీరు పెట్టు. నాకు పేదవాళ్ళు ధనికులు అనే భేదం లేదమ్మా. నువ్వు ప్రతిరోజు కూడా ఈ పేదరాలు బాధ నువ్వు వింటావా తండ్రి అని అడుగుతున్నావు కదమ్మా. నువ్వు నన్ను అలా అడగటం నేను చూస్తూనే ఉన్నానమ్మా. నువ్వు అలా అన్నప్పుడల్లా నా గుండె ఎంత బరువెక్కిందో నీకు తెలుసా తల్లి? నాకు అందరూ సమానమే తల్లి. అందరూ కూడా నా బిడ్డలే.
నన్ను అపార్థం చేసుకోవద్దమ్మా. నేను కూడా సమయానికి కట్టుపడవలసిందే. ఎటువంటి కష్టము వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇచ్చాను కదా తల్లి. అందువలనే తొందరగా నీ బాధలన్నీ కూడా నివారించుకోగలిగావు. ఇప్పటి నుండి నువ్వు పడ్డ ముందు రోజులన్నీ కూడా ఎప్పటికీ మళ్ళీ తిరిగి రావు తల్లి. నీకు కొత్త జీవితం ఇవ్వటానికి స్వయంగా నేనే వచ్చాను బిడ్డ. ఏమాత్రమూ భయపడవద్దు. అన్ని సమస్యలు తొలగిపోయి ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు గడుపుతావు తల్లి. అవసరానికి కావలసిన ధనం కూడా వస్తుంది. నా కోసం ఒక చిన్న పని చేస్తావా తల్లి? ప్రతిరోజు నువ్వు వంట చేసేటప్పుడు ఒక గుప్పెడు బియ్యాన్ని నా కోసం దాచిపెట్టు. వారం రోజులు దాచిపెట్టిన ఆ బియ్యంతోటి వంట చేసి మూగజీవులకి ఆహారంగా పెట్టమ్మా. ఇలా చేస్తే నువ్వు కోరుకున్నది ఏదైనా సరే జరుగుతుంది. సంతోషమే కదా తల్లి. ఇక నీ విజయానికి అడుగు పడింది. ఇక నువ్వు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే లేదమ్మా. ప్రతి క్షణము కూడా నా నామస్మరణ చెయ్యమ్మా. ఎక్కడ ఉన్నా సరే నీ బాబా, నీ తండ్రి నీ ముందే ఉంటాడమ్మా. ఇక నీ మనసు ఆనందంతో నిండిపోయింది కదా తల్లి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఎప్పుడూ నీ ముఖం చిరునవ్వుతో ఉండాలమ్మా. నిన్ను ఒడ్డుకి చేరుస్తుంది. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన అవమానాలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా మర్చిపో తల్లి. వాటి వల్ల నీకు ఏమీ ఉపయోగం లేదమ్మా. నా బిడ్డకి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంతో చిరునవ్వుతో ఉండాలి. నాపైన నమ్మకం ఉంచు తల్లి. సంతోషమే కదా తల్లి అని అయితే మన బాబాగారు మొదటి నెంబరు తాకిన వారి గురించి అయితే ఎలా చెప్పారు. ఇప్పుడు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ కోసం ఒక మంచి వార్తను తీసుకువచ్చానమ్మా. అది ఏమిటి అంటే నీ బాధను తీర్చడానికి ఒక మందులా పనిచేస్తుంది. శ్రద్ధగా విను తల్లి. ఎన్నో రోజుల నుంచి నీ జీవితాన్ని, నీ మనసుని కష్టపెడుతుంది కదా. నీ జీవితాన్ని నీకు అప్పగించానమ్మా. నిన్నే నమ్ముకుని ఉన్నాను కదా బాబా. ఎందుకు నాకు ఇన్ని బాధలు మిగిల్చావు? నీపైన నాకు నమ్మకం పోతుంది అన్న సమయంలో ఇది నీకు బలాన్ని ఇచ్చే సంతోషకరమైన వార్తలా ఉంటుంది తల్లి. ఎవరినైతే నువ్వు ఇష్టపడుతున్నావో, ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వారు తప్పకుండా నీ దగ్గరికి వస్తారమ్మా. వారు ఎప్పుడు వస్తారో, ఏ వారం వస్తారో తెలుసా తల్లి? ఇది వింటే నీకే అర్థమవుతుంది. జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు. జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్నప్పుడు, ఆ జీవితం దూరమైనప్పుడు ఎంతగానో వేదన పడ్డావు. నిద్ర తిండి లేకుండా గుండె భారంతో ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు. నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు మాత్రం తెలుసు తల్లి. జీవితంలో సంతోషంగా జరగవలసిన రోజులు తల్లి ఇవి. అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరికీ బాధని మిగిల్చింది కాలం. వాళ్ళు నీ గురించి అర్థం చేసుకుని పూర్తిగా నీ మనసు తెలుసుకునేలాగా నేను చేశాను తల్లి. నీ ఎన్నో రోజుల కోరిక తీరబోతుంది తల్లి. అది ఎప్పుడు తీరబోతుందో తెలుసా తల్లి? ఈ గురువాకు ఇస్తున్న బాబాకి ఎంతో ఇష్టమైన గురువారం రోజు. గురువారం వస్తుంది. అప్పుడు నీకు తెలుస్తుంది బాబానే ఇదంతా చేశారా అని. నా జీవితం ఇంతే అని సరిపెట్టుకునే సమయంలో నీకు నచ్చిన వ్యక్తిని నీ దగ్గరికి చేరేలా చేస్తున్నాను తల్లి. ఇక నుంచి నీ కంటిలో కన్నీరు రాకూడదు. ఇక నుంచి నీకు ఆనంద బాష్పాలే రావాలి తల్లి. నీకు ఆనందం కలిగించాను అని చెప్పటానికి ముందు కష్టాలను ఇచ్చావా బాబా అని అడుగుతున్నావు కదమ్మా. అలా అనుకోవద్దమ్మా. ఏ బంధం నీతో ఉన్నా లేకపోయినా నీ సాయి బంధం మాత్రం నీతో ఉంటుంది తల్లి. ఎవరు నిన్ను వదిలేసినా నీ బాబా తండ్రి మాత్రం నీ చెయ్యి వదలడమ్మా. ఈ విషయం నీకు ఎన్నో రోజుల నుంచి చెబుతున్నాను. కొన్ని రోజుల నుంచి నీ బాబాపై నీకు నమ్మకం తగ్గిందమ్మా. నీ బాబా తండ్రి చెప్పింది నీ చెవుల దాకా చేరింది కానీ నీ మనసుని తాకలేదు కదా తల్లి. ఒక విషయం గుర్తుంచుకో అమ్మా. నువ్వు నా బిడ్డవి కాబట్టి నువ్వు కోరిన కోరిక తప్పకుండా నెరవేరుస్తానమ్మా. తండ్రి ఉండగా, నీ సాయి ఉండగా నీకు భయం ఎందుకమ్మా? ఇచ్చిన బంధంతో ఆనందంగా, ప్రేమగా, సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీకు ఇదే సరైన సమయము. ఇప్పుడు నువ్వు వినవలసిన మాట తప్పకుండా విను తల్లి. ఇక్కడ అన్నిటికీ కూడా సరైన సమయం వస్తుంది. సరైన సమయం వచ్చేంత వరకు కూడా మనం ఎదురు చూడాలి.
విధి ప్రకృతి అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నావు, ఎంతగానో కష్టపడుతున్నావు. నాకు తిండికి లోటు లేకుండా చూడు బాబా. నేనే ప్రతిరోజు తిండి కోసం కష్టపడవలసి వస్తుంది. నాకు ఈ సహాయం చెయ్యి. నేను ఇలాగే బ్రతకాలా? నేను ఇంకా ఈ ప్రపంచంలో మంచిగా బ్రతకలేనా? నా జీవితం ఏమిటి బాబా అని అడుగుతున్నావు కదమ్మా. నువ్వు నా బిడ్డవు తల్లి. నిన్ను అలా ఎలా విడిచిపెడతానమ్మా? నీకై ఒక సహాయం చేస్తున్నాను తల్లి. నీకై ఒక వ్యక్తి ద్వారా నీకు ధనం అందుతుంది. ధనాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుని మంచిగా ఖర్చు పెట్టుకుంటూ ఇక అంచెలుగా ఎదుగుతావు. ఒక వ్యక్తి నీకు పరిచయం అవుతారు. ఆ వ్యక్తి ద్వారా నువ్వు పైకి ఎదుగుతావు. ఆ వ్యక్తి నీకు ఎంతగానో సహాయం చేస్తాడు. స్వయంగా ఈ బాబానే ఆ వ్యక్తిని నీ దగ్గరికి పంపిస్తున్నానమ్మా. ఆ వ్యక్తి నీతో మాట్లాడటం సంతోషం అని అనిపిస్తుంది. ఆ వ్యక్తి నీకు ఎంతగానో సహాయం చేస్తారు. ఆ వ్యక్తిని దూరం చేసుకోవద్దు తల్లి. నీకు ఒక మంచి అవకాశం వచ్చింది. సరైన సమయం వచ్చింది తల్లి. నీకు అన్నీ మంచి రోజులేనమ్మా. ఇన్ని రోజులు నువ్వు కష్టపడిందంతా కూడా మర్చిపో. ఇక నువ్వు సంతోషంగా జీవించాలని నీ సాయి తండ్రి నీకు ఈ వాక్కు ఇస్తున్నాను. నువ్వు సంతోషంగా చిరునవ్వుతో ఉంటావు అని నేను చెప్తున్నాను తల్లి. నీ బాబా మాట విని శ్రద్ధగా పాటించి శ్రద్ధగా జీవించు తల్లి. ఫ్రెండ్స్, విన్నారు కదండి. 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి. ఈ రోజైతే మనందరి కోసం మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.